నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు అతి త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు ముమ్మర కసరత్తు చేస్తున్న ప్రధాని ఏపీ తెలంగాణకు ప్రాధాన్యమిస్తారన్న సంకేతాలు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పోలవరం ప్రాజెక్టులను పరిశీలించనున్న ముఖ్యమంత్రి చేనేత క్రయ విక్రయాలు పెంచేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 3 ప్రసిద్ధ సంస్థలతో కుదరనున్న ఒప్పందాలు చంద్రగ్రహణంతో నేడు తెలుగు రాష్ట్రాల్లో తిరుమల సహా ప్రధాన ఆలయాల మూసివేత మంగళవారం వేకువజామున మళ్లీ దర్శనాలు పదవి విరమణ రోజే ఉద్యోగులకు పింఛను అన్ని విభాగాలకు కేంద్రం ఆదేశాలు పీపీఓ ప్రతి సకాలంలో బ్యాంకులకు చేరేలా సూచనలు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగ సందడి సోదరులకు రాఖీలు కడుతున్న అక్కా చెల్లెళ్లు కేంద్ర మంత్రివర్గంలో ఏర్పడిన ఖాళీల భర్తీకి సమయం ఆసన్నమైంది. వివిధ రాష్ట్రాల్లో వస్తున్న అసెంబ్లీ ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీగానే మార్పులు చేర్పులు జరగొచ్చని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈసారి కేబినెట్ విస్తరణ ఉండబోతోందని సమాచారం. మారుతున్న పరిణామాలతో ఆనందంతో ఉన్న భాజపా మరిన్ని కీలకమైన మార్పులు చేసే దిశగా పావులు కదుపుతోంది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తవడంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు. రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడం, పట్టణాభివృద్ది, గృహ నిర్మాణం, పేదరిక నిర్మూలన శాఖల బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతిగా చేయడం వల్ల ఆ స్థానాల్లో ఖాళీ ఏర్పడింది. హఠాన్మరణం చెందిన అనిల్ మాధవ్ దవే నిర్వర్తించే పర్యావరణ శాఖను ప్రస్తుతం అరుణ్ జైట్లీకి అదనంగా అప్పగించారు. ఈ పరిస్థితుల్లో ఖాళీలు ఏర్పడిన శాఖలను భర్తీ చేయాల్సి ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో పశ్చిమ బంగ, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న ఢిల్లీ పెద్దలు ఈసారి విస్తరణలో ఆ రాష్ట్రాలకు కొంతమేర ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. బలంగా ఉన్న రాష్ట్రాల్లో పట్టుకోల్పోకుండా జాగ్రత్త పడుతూనే భాజపాకు ప్రజామోదమున్న సీట్లు సాధించలేకపోతున్న రాష్ట్రాలపై ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. అందుకే ఈసారి మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బంగ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు అగ్ర తాంబూలం దక్కవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్ వంటి ఉన్నత పదవుల్లో తొలిసారిగా ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న వారే ఉండటం భాజపా సంఘ్ శిబిరాల్లో ఉత్సాహం రెట్టింపైంది. రాజ్యసభ సభ్యులుగా ఉంటూ మంత్రి పదవుల్లో ఉన్న వారిని కొందరిని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని భాజపా యోచిస్తోంది. మరికొందరు రాజ్యసభ సభ్యులతోనూ ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇప్పటికే కొందరికి ఆ దిశగా పార్టీ సంకేతాలు పంపించింది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాష్ జావడేకర్, నిర్మలా సీతారామన్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 2014లో విజయం సాధించిన స్థానాల్లో కొన్ని చోట్ల కొత్త ముఖాలకు అవకాశం కల్పించాలని కమలదళం ప్రయత్నిస్తోంది. పశ్చిమ బంగ, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లో కొందరు సినీతారల్ని బరిలో దించే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:50 హెలికాప్టర్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పురుషోత్తమపట్నం ఎత్తిపోతల నిర్మాణం వద్దకు చేరుకుంటారు. గంటసేపు పనులు పరిశీలించి పురోగతిపై అధికారులతో చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టుకు పయనమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన ఒక్క అంశానికే పరిమితమవడంతో ఆ మేరకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేతకు సాంకేతిక దన్ను అందించడం సహా ఆన్లైన్ క్రయ విక్రయాల కోసం తెలంగాణ చేనేత, ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో 3 ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. మార్కెట్ సరళి అధ్యయనం, వాటికి అనుగుణంగా కొత్త ఉత్పత్తుల రూపకల్పన కోసం సాయం అందించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటోంది. కార్మికులకు నైపుణ్య శిక్షణ, పారిశ్రామికవేత్తలకు శిక్షణతో పాటు పరిశోధన అభివృద్దిలో నిఫ్ట్ సాయం అందించనుంది. దీనితో పాటు చేనేత వస్త్రాలను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేందుకు వీలుగా అమెజాన్, వీవర్ స్మార్ట్ తోనూ ఒప్పందాలు చేసుకోనుంది.
కష్టాల్లో ఉన్న నేతన్నను ఆదుకునేందుకు ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించాలని తెలంగాణ చేనేత శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు పిలుపునిచ్చారు. ఆయన స్ఫూర్తితో విద్యార్థులు సైతం ముందుకొస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు స్నాతకోత్సవాల్లో చేనేతను ధరించి పట్టాలు అందుకుంటూ నేతన్నకు నేను సైతం అని భరోసా ఇస్తున్నారు. తెలంగాణ నేతన్నను ఆదుకునేందుకు కేసీఆర్ సర్కార్ తీసుకుంటున్న చర్యలకు దన్నుగా విద్యార్థులు కూడా కలిసి వస్తున్నారు. ఇప్పటికే ప్రతి సోమవారం ప్రభుత్వ ఉద్యోగులందరూ చేనేత ధరించాలన్న తెలంగాణ చేనేత మంత్రి కేటీఆర్ సూచన మేరకు చాలా మంది చేనేత దుస్తులతోనే సోమవారం కార్యాలయాల్లో కనిపిస్తున్నారు. ఉద్యోగుల్లో కనిపిస్తున్న చేనేత స్ఫూర్తి ఇప్పుడు విద్యా సంస్థలకు పాకింది. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు స్నాతకోత్సవాల్లో ఇప్పటి వరకు అనుసరిస్తున్న విదేశీ సంస్కృతికి భిన్నంగా నిండుగా చేనేత ధరించి భారతీయత చాటుతున్నారు. చేనేతకు సాయం అందిస్తున్నారు. ఈ నెల 5న జరిగిన ఐఐటీ హైదరాబాద్ 6వ స్నాతకోత్సవంలో పురుషులు తెల్లని లాల్చీ పైజామా, స్త్రీలు తెల్లని చీర లేదా సల్వార్ కమీజ్ ధరించడంతో పాటు ప్రతి ఒక్కరూ చేనేత శాల్వా వేసుకుని స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అధ్యాపకులతో పాటు దేశీయ, విదేశీ అతిథులు కూడా చేనేత వస్త్రాల్లోనే వచ్చారు. దుస్తుల నమూనాలు తయారు చేయడానికి ఐఐటీలోని డిజైన్ విభాగం దాదాపు ఏడాది పాటు శ్రమించింది. వివిధ కోర్సులకు వివిధ రంగుల శాలువాలు తయారు చేయించారు. Our Indian culture as well as the local artists and craftsmen are also appreciated, and their trade, their craft is kind of being promoted. The institute is thinking to kind of also get these things viewed through waivers, so that the IIT Hyderabad logo can be embedded in the cloth. ఇప్పుడు మేము వేసుకున్న కాన్వకేషన్ డ్రెస్ డిజైన్డ్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా to promote Make in India initiative. Our institute following the tradition of India. బ్లాక్ కోట్స్, బ్లాక్ హ్యాట్స్ ఇవన్నీ వేసుకున్నది, అది వేసుకున్నప్పుడు ఇంకా మనం పాశ్చాత్య కల్చర్కి ఇంకా బానిసలుగానే ఉన్నామన్న ఒక ఫీలింగ్ ఉండిపోతుంది. 2 years నుంచి ఐఐటి హైదరాబాద్ ఈ ఎఫర్ట్ చేసి they've taken a step forward. మన ట్రెడిషన్ ప్రమోట్ చేయడం కోసం, చేనేత కార్మికుల్ని వీటన్నింటిని ప్రమోట్ చేయడం కోసం మా ఐఐటి హైదరాబాద్లో ఈ ఇనిషియేటివ్ ఉన్నది. సో మీరు చూస్తే ఈ గౌన్ కానీ ఇవన్నీ చేనేత కార్మికుల్ని ప్రమోట్ చేయడం కోసం. ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మన గవర్నమెంట్ మన కంట్రీని ఎంకరేజ్ చేయడానికి, మన పీపుల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ కల్చర్ని స్టార్ట్ చేశారు. One of the basic reasons is to support the workers and more into Indian culture. So I believe that it's one of the good things and great initiatives that IIT has taken. Coats and everything which we used to wear, it represented the Western culture, and now like using this handloom things, it represents our India. గత 2 ఏళ్లుగా ఐఐటి హైదరాబాద్ లో ఈ విధానం అమలు చేస్తున్నారు. దుస్తులను యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలోని టెక్స్టైల్ పార్క్ లో తయారు చేయిస్తున్నారు. ఈ నిర్ణయంతో 30 మంది నేత కార్మికులకు నెల రోజుల పాటు పని లభిస్తోంది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సినీ నటి, తెలంగాణ చేనేత ప్రచారకర్త సమంత పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో ఓవెన్ పేరుతో ఇవాళ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పిన సమంత 30 మంది నిరుపేద నేత కార్మికులను సన్మానిస్తామని వెల్లడించింది. ఆత్మీయులకు చేనేత వస్తువులు బహుమతిగా ఇవ్వాలని సమంత సూచించారు. రివైవ్ హ్యాండ్లూమ్ ఒక కాంటెస్ట్ పెట్టాము. యంగ్ గర్ల్స్ మదర్ సారీని, గ్రాండ్ మదర్ సారీని వేసుకొని ఫోటో తీసుకొని పంపించారు. మన కల్చర్ ఇంకా ఉంది, కాపాడగలుగుతాం మనం. సో ఈ ఇండస్ట్రీ వీవర్స్ కి మళ్ళీ మంచి రోజులు వస్తాయని వీఆర్ ఆల్ పుట్టింగ్ ఇన్ గ్రేట్ ఎఫర్ట్. తెలంగాణ గవర్నమెంట్ వీవర్స్ కి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు వర్క్ ఫర్ ద గవర్నమెంట్, టు వర్క్ ఫర్ ద స్టేట్. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై 12% జీఎస్టీ విధించడానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ అంశంపై ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించిన కేసీఆర్ ఆ మేరకు సమీక్ష నిర్వహించారు. 5% వ్యాట్తో అంచనాలు రూపొందించి బడ్జెట్ కేటాయింపులు చేసిన ప్రాజెక్టులను తిరిగి సవరించడం కుదరదని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఇవాళ సమావేశం కానున్న ఉన్నతాధికారులు పన్ను భారంపై ఖచ్చితమైన అంచనాలు తయారు చేయనున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్రం విధించిన 12% జీఎస్టీని తగ్గించే వరకు పోరాటం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. జూన్ 30 నాటికే ప్రారంభమైన ప్రాజెక్టులకు జూలై 1వ తేదీ నుంచి అమలవుతున్న జీఎస్టీని ఏ విధంగా వర్తింపజేస్తారని ప్రశ్నించారు. 5% వ్యాట్ అంచనాలతో ప్రాజెక్టులకు అంచనాల తయారీ, బడ్జెట్ కేటాయింపులు జరిగాయని, ఇప్పుడు తిరిగి సవరించడం కూడా కుదరదని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు విధించాలనుకునే 12% జీఎస్టీని తగ్గించాలని ప్రధానమంత్రి
ముఖ్యమంత్రికి లేఖ రాయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ లేఖలో పొందుపరచాల్సిన అంశాల గురించి చర్చించేందుకు ప్రగతి భవన్లో ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనులపై 12% జీఎస్టీ విధించడం వల్ల ఏ శాఖలపై ఏ మేరకు ప్రభావం పడనుందన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. వివిధ శాఖల అధికారులు తమ ప్రాథమిక అంచనాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఆదివారమే ప్రధానికి లేఖ రాయాలని మొదట భావించిన నీటిపారుదల, మిషన్ భగీరథ, గృహ నిర్మాణం, విద్యుత్ ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం తదితర ప్రాజెక్టుల్లో వ్యయానికి సంబంధించిన ఖచ్చితమైన గణాంకాలను పొందుపరిచేందుకు వాయిదా వేశారు. ఖచ్చితమైన లెక్కలు తయారు చేయడానికి ఇవాళ సమావేశం కావాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. ఆ తర్వాతే పూర్తి వివరాలతో రాష్ట్రం తరపున ప్రధానికి లేఖ రాయాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ పోరాడటం వల్లే నిర్మాణ ప్రాజెక్టులపై 18% జీఎస్టీని 12% తగ్గించారన్న ముఖ్యమంత్రి అయినప్పటికీ నష్టమేనని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ లాంటి నీటిపారుదల ప్రాజెక్టులు సహా మిషన్ భగీరథ, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంటుల నిర్మాణాలు ఎప్పుడో మొదలయ్యాయని సీఎం గుర్తు చేశారు. కేంద్రం విధించిన 12% జీఎస్టీతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానికి లేఖ రాసిన తర్వాత కేంద్రం నుంచి వచ్చే స్పందనను చూసి తదుపరి కార్యాచరణకు సిద్ధం కావాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇవాళ రాత్రి ఏర్పడనున్న చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ మధ్యాహ్నం నుంచి రేపు తెల్లవారుజాము వరకు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం సాయంత్రం 4:30 నుంచి మంగళవారం తెల్లవారుజామున 2 గంటల వరకు మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఆ సమయంలో భక్తులను కంపార్ట్మెంట్లలోకి అనుమతించబోమని, అన్నప్రసాద వితరణ కూడా ఉండదని తెలిపింది. తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మధ్యాహ్నం 2 గంటలకు మూసివేసి రేపు తెల్లవారుజామున తెరవనున్నట్లు ఆలయ పాలక మండలి తెలిపింది. భద్రాద్రి రామయ్య కోవెల తలుపులు మధ్యాహ్నం 12 గంటలు మూసివేసి రేపు ఉదయం 6:30 గంటల నుంచి కోదండరాముడి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 1:30 గంటలకు మూసివేసి రేపు తెల్లవారుజామున సంప్రోక్షణ శుద్ధి నిర్వహించి 6 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వెండివాకిలి ఎదురుగా భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఇనుప మెట్లను తొలగించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా నిర్మాణం జరుగుతోందంటూ కొందరు భక్తులు చెప్పిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఆ నిర్ణయం తీసుకున్నట్లు సింఘాల్ చెప్పారు. సెంటిమెంటల్గా హర్ట్ అవుతున్నారు, ఫీల్ అవుతున్నారు అనేది వార్తలు మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నాయి. కాబట్టి అంటే మనం చేసేటువంటి పని సౌకర్యం కోసము భక్తులకి ఇబ్బంది కలిగే విధంగా లేకపోతే సెంటిమెంటల్గా, రిలీజియస్గా హర్ట్ అయ్యే విధంగా చేసే ఉద్దేశం లేదు. కాబట్టి దాన్ని మేము డిస్మాంటిల్ చేయడం జరిగింది. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన రక్షాబంధన్ను దేశంలో వివిధ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసినా రాఖీ పండుగ సందడి నెలకొంది. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. నర్సంపేట పట్టణంలోని సంజీవని అనాథాశ్రమంలో బ్రహ్మకుమారిస్ నిర్వహించిన వేడుకల్లో పిల్లలకు రాఖీ ప్రాముఖ్యత వివరించారు. ఆశ్రమానికి వచ్చిన అతిథులకు చిన్నారులు రాఖీలు కట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాఖీ పండుగ జరిపారు. జిల్లా ఎస్పీ భాస్కరన్ కు విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు రాఖీ కట్టారు. కరీంనగర్లో మహిళలు తమ సోదరుల కోసం విభిన్న రకాల రాఖీలు కొనుగోలు చేశారు. రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాల వినియోగం కొత్తేమీ కాదని ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ అన్నారు. సినిమా రంగానికి చెందిన వ్యక్తులు ఉన్నందున డ్రగ్స్ కేసుకు విపరీతమైన ప్రచారం లభించిందన్న ఆయన మాదక ద్రవ్యాల వినియోగం మంచిది కాదని విడనాడాలని సూచించారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలకు, దర్శకులకు తగిన గుర్తింపు లభించకపోవడానికి కారణం తెలుగు సినిమాలపై చిన్న చూపేనని విమర్శలు గుప్పించారు. సడన్ గా ఒక్కసారి స్పర్ట్ లాగా వచ్చింది, సునామీ లాగా. ఎప్పటికైనా ఎప్పటికీ అది మంచిది కాదని చెప్తారు ఎవరు చెప్పినా. సినిమా అక్కడికి ఆ సీన్స్ వచ్చినప్పుడల్లా కింద టైటిల్ కూడా వేస్తున్నారు, మత్తు పదార్థాలు, మద్యం సేవించడం హానికరం ఆరోగ్యం.
ఆంధ్రప్రదేశ్లో దాదాపు నక్సల్స్ సమస్య సమసిపోయిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. ఎక్కడైనా స్వల్పంగా ఆనవాళ్లు కనిపించినా వాటిని సమర్థంగా ఎదుర్కోగల శక్తి గ్రహౌండ్స్ కు ఉందని చెప్పారు. ఈ స్థాయికి ఎదిగే క్రమంలో 485 మంది కానిస్టేబుళ్లు సహా వ్యాస్, పరమేశన్, ఉమేష్ చంద్ర వంటి వారిని కోల్పోయామన్నారు. దేశవ్యాప్తంగా నక్సల్స్ పై పోరులో ప్రాణాలు కోల్పోయిన 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు సేకరించిన 22,50,000 రూపాయల విరాళాలను సీఆర్పీఎఫ్ దక్షిణ ప్రాంత ఐజీ రాజుకు సాంబశివరావు అందించారు. ఒక స్టేజ్లో ఒక వాళ్ళకి బలం ఎంత ఎక్కువైందంటే వీ కెన్ అటాక్ ఈవెన్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. అటువంటి పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసు మనం గ్రేహౌండ్స్ అని ఎటువంటి స్థాయికి మనం ఎదిగామంటే దేశ స్థాయిలోనే ఎలీట్ ఫోర్స్ ఏదన్నా ఉంది నక్సలైట్స్ ఎదుర్కోవడానికి అని అంటే గ్రేహౌండ్స్ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం మనం. గ్రూప్ 3 ద్వారా పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందువల్ల గ్రూప్ 3 మెయిన్స్ పరీక్షను 2 రోజుల పాటు ఏపీపీఎస్సీ నిర్వహిస్తోంది. తొలి రోజు 9 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఆదివారం 135 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 35,150 మంది హాజరు కావాల్సి ఉండగా ఇందులో 90% అభ్యర్థులు పరీక్ష రాసినట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. విజయనగరం, తూర్పు గోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల అభ్యర్థులకు ఇవాళ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని 203 ఆన్లైన్ పరీక్షా కేంద్రాలను సిద్ధంగా చేయగా 17,600 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. తెలంగాణలో మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, భరోసా వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. మహిళలపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా హైదరాబాద్లో నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్న ఆయన మహిళా సమస్యలను తమ దృష్టికి తెస్తే తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భారత గైనిక్ వైద్యుల అసోసియేషన్ పిగో ఆధ్వర్యంలో హెచ్ఐసిసి నుంచి కేవీఆర్ పార్కు వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో నటి సిరత్ కపూర్ పాల్గొనగా వివిధ దేశాల నుంచి వచ్చిన గైనిక్ వైద్యులు భాగస్వాములయ్యారు. అందరు డాక్టర్స్ కలిసి ఈ మూవ్మెంట్ని స్టార్ట్ చేస్తున్నారు. మేము కూడా పోలీస్ తరఫు నుంచి మా భరోసా, షీ టీమ్స్ ఇవి అన్ని పనిచేస్తున్నారు. డాక్టర్స్ దగ్గర పోతే ఇంకా ఎక్కువ మంది ముందుకు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి చెప్తారు అని మేము ఆశిస్తున్నాము. అందుకే వాళ్ళతో పార్ట్నర్ చేసేసి ఈ మూవ్మెంట్ని ముందుకు తీసుకెళ్దాం. దేశాన్ని అభివృద్ది పదంలో నడుపుతూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మైత్రి వారధి 2017 పేరిట జరిగిన స్టార్టప్ ఫెస్ట్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన దేశంలో మార్పే లక్ష్యంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ కార్యక్రమాన్ని మోదీ చేపట్టారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా 2 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని మోదీ సంకల్పించారని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బ్యాంకుల ద్వారా ముద్రా రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి గారు కూడా 125 కోట్ల మంది కలిసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి కార్యక్రమాన్ని దేశంలో వారు యువత ద్వారా ముందు తీసుకెళ్తున్నారు. స్కిల్ ఇండియా ప్రోగ్రాం యువకులకు ఈ యొక్క నైపుణ్యాన్ని కల్పిస్తే ట్రైనింగ్ అయిన వాళ్ళకు నేను బ్యాంకుల ద్వారా మీకు కనీసం 10 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు నేను మీకు ఆర్థిక సహాయాన్ని అందించి మిమ్మల్ని తప్పకుండా ముందుస్తాను. అలాగే ముద్రా బ్యాంక్ అనేటువంటిది ప్రధానమంత్రి గారు 2,50,000 కోట్ల రూపాయలు దానికోసం వారు వెచ్చించి యువతకు రాబోయే రోజుల్లో 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఇది వారి యొక్క సంకల్పమైనటువంటి కార్యక్రమం. పదవి విరమణ పొందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తొలిసారి పింఛను అందుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడాల్సిన పని లేదు. పదవి విరమణ పొందిన రోజే పింఛను చెల్లింపు ఆదేశం అందుకోవచ్చు. ఉద్యోగి ప్రతిని పదవి విరమణ పొందే సమయంలోనే అందజేయాలని కేంద్రం ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగితో ముందే దరఖాస్తును పూరించి సంబంధిత బ్యాంకులకు అందేలా ఏర్పాటు చేయాలని తెలిపింది. కేంద్ర పింఛను కార్యాలయం నుంచి మరో ప్రతి బ్యాంకులకు చేరేలా చూడాలని పేర్కొంది. ఇప్పటి వరకు పీపీఓ ఉద్యోగుల ప్రతి కూడా బ్యాంకుకే వచ్చేది. దీనిపై వచ్చిన ఫిర్యాదులు పరిగణలోకి తీసుకుని పదవి విరమణ సమయంలోనే పీపీఓ ప్రతిని ఉద్యోగులకు అందజేయాలని నిర్ణయించారు.
దిగువ స్థాయి కోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయాధికారుల పోస్టుల భర్తీకి గాను అఖిల భారత జ్యుడిషియల్ సర్వీసు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మెజారిటీ రాష్ట్రాల హైకోర్టుల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ సలహా సంప్రదింపుల సంఘానికి పంపిన విధానపత్రంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా కింది కోర్టుల్లో ఖాళీగా ఉన్న 4,452 జడ్జీల పోస్టుల భర్తీకి జ్యుడిషియల్ సర్వీసును ఏర్పాటు చేయాలంటూ కార్యదర్శుల కమిటీ సిఫార్సు చేసింది. అయితే దిగువ స్థాయి కోర్టులపై తమ ఆధిపత్యం కొనసాగాలని భావిస్తున్న మెజారిటీ రాష్ట్రాల హైకోర్టులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 24 హైకోర్టులలో సిక్కిం, త్రిపుర రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలు ఈ ప్రతిపాదనను సమర్థిస్తుండగా ఆంధ్రప్రదేశ్ సహా 9 రాష్ట్రాల హైకోర్టులు అభ్యంతరం తెలుపుతున్నాయి. మరో 8 రాష్ట్రాల హైకోర్టులు కనీస వయస్సు, విద్యార్హత, రిజర్వేషన్లు, శిక్షణ మొదలైన అంశాల్లో సవరణలు కోరుతున్నట్లు విధానపత్రంలో కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. కర్ణాటకలోని ఓ ప్రైవేటు రిసార్టులో బస చేసిన 44 మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంత రాష్ట్రానికి వెళ్లారు. రేపు జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు వీళ్లంతా విమానంలో గుజరాత్ చేరుకున్నారు. గుజరాత్లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికతో వీరందరినీ ఇంతకు ముందు బెంగళూరు తరలించింది. ఇప్పటికే కీలకమైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు రాజీనామా చేసి భాజపాలో చేరగా మరికొంతమంది వెళ్లే ఆలోచనతో ఉన్న విషయాన్ని గమనించిన కాంగ్రెస్ పెద్దలు శాసనసభ్యులను బెంగళూరు తరలించి వారిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు రేపు జరగబోయే రాజ్యసభ ఎన్నిక పోలింగ్ పర్యవేక్షించేందుకు భాజపా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్లోనే మకాం వేశారు. పార్టీ నేతలతో సమావేశమై ఎన్నికకు సంబంధించి అంశాలు చర్చిస్తున్నారు. ఈ రాజ్యసభ ఎన్నికల్లో 4 అభ్యర్థులు పోటీ చేస్తుండగా భాజపా నుంచి అమిత్ షా, కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్ పోటీలో ఉన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.